రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపుల కేసులో ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇది అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుండి ఈ కేసు మరో చోటుకైతే బదిలీ అయిపోయింది. ఇప్పుడు వారి ఆధ్వర్యంలో ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే జరగబోతుంది. సో మరి ఎక్కడికి బదిలీ అయిపోయింది, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు, మరి అలాగే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డి కూడా హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఏం జరగబోతుంది అనేది ఒకసారి డీటెయిల్గా దీని గురించి చూద్దాం. సో ఈ ఇష్యూ గురించి అందరికీ తెలిసిందే. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తనను వేధించాడని చెప్పేసి ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపులకు సంబంధించి అయితే అత్తాపూర్ పిఎస్లో అయితే కేసు నమోదు చేసింది, అంటే కంప్లైంట్ ఇచ్చింది. ఆ తర్వాత కేసు కూడా నమోదు చేశారు అత్తాపూర్ పిఎస్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. అయితే అకాడమీ వాళ్ళు కూడా కాస్త ఇన్వెస్టిగేషన్ చేసేసరికి ఇందులో అతను సహచరుల్ని వేధించాడు అని చెప్పేసి తేలడంతో వాళ్ళ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో అతన్ని అకాడమీ నుంచి కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది. సో అలా అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పాటు ఇటు సస్పెన్షన్ కూడా గురైపోయాడు ఉదయ్ కృష్ణారెడ్డి. సో ఆ తర్వాత అతను ఒక సూసైడ్ డ్రామా ఆడాడు, అంటే దాన్ని సింపతి డ్రామాగా పోలీసులు పేర్కొన్నారు. ఫుల్గా మద్యం సేవించి ఒక లెటర్ కూడా రాశాడు, సూసైడ్ లెటర్ అని చెప్పేసి. అందులో నా చావుకు ఈ మహిళతో పాటు మరో 4 కారణం అని చెప్పేసి రాయడం జరిగింది. సో అయితే ఫుల్గా మద్యం సేవించిన అతను స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించారు. సో అదంతా కూడా సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశాడు, మనస్తాపానికి గురయ్యాడని చెప్పేసి వార్తలు వచ్చాయి. కాకపోతే పోలీసులు దాన్ని ఖండించారు. అతను ఎటువంటి పాయిజన్ లాంటివి తీసుకోలేదు, కేవలం మద్యం సేవించి ఆహారం తినకపోవడంతో ఈ విధంగా స్పృహ కోల్పోయాడని చెప్పేసి డాక్టర్ కూడా డిక్లేర్ చేయడంతో దీన్ని సింపతి డ్రామాగా ప్లే చేసే ప్రయత్నం చేశారని పోలీసులు నిర్ధారించారు. అయితే ఇప్పుడు ఈ అత్తాపూర్ పిఎస్ నుండి ఈ కేసు అయితే మరో చోటికి బదిలీ అయిపోయింది. సో దీనికి సమగ్రమైన విచారణ కావాలని చెప్పేసి ఆ నేపథ్యంలో దీన్ని షీ టీమ్స్కి అయితే బదిలీ చేశారు. సో దీన్ని డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఆమె పర్యవేక్షించబోతున్నారు. సో కంప్లీట్గా అసలు ఏం జరిగింది, నిజంగా వేధించాడా లేదా, ఇటువంటి అన్ని వివరాలు కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం కూడా కోర్టుకైతే పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇతను ఉదయ్ కృష్ణారెడ్డి కూడా తెలంగాణ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో తన మీద నమోదైన కేసుని క్వాష్ చేసేయాలని చెప్పేసి ఆమె చేస్తున్న ఆరోపణలో నిజం లేదు, ఇది కేవలం నిరాధార ఆరోపణలు మాత్రమే, వ్యక్తిగత సంబంధాల్లో తలెత్తిన విభేదాల కారణంగానే ఆమె ఈ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి అందులో మెన్షన్ చేస్తూ కోర్టుకైతే వెళ్ళారు. సో మరి ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుంది, ఇటు లావణ్య నాయక్ గారి ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఎటువంటి విషయాలు బయటపడతాయి అనేది ఒక ఉత్కంఠగా అయితే మారిపోయింది. సో మామూలుగా ఈ ఇష్యూ అనేది ఇంత హైలైట్ అవ్వడానికి కారణం కూడా ఉదయ్ కృష్ణారెడ్డి అతని బయోగ్రఫీ అని చెప్పుకోవాలి. సో ఇన్స్పిరేషనల్ జర్నీగా అతను అందరూ కూడా చూస్తూ ఉంటారు. సో చాలా కష్టపడి పైకొచ్చాడు, ఒక సిఐ చేతిలో అవమానానికి గురయ్యే తర్వాత కానిస్టేబుల్ ఉద్యానికి రిజైన్ చేసేసి సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. సివిల్స్లో 5th అటెంప్ట్లో 350 ర్యాంక్ సాధించుకొని సీట్ కూడా సంపాదించారు. ఇప్పుడు ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. మరికొన్ని నెలల్లో తన ట్రైనింగ్ అయిపోయి తను ఒక ఐపీఎస్ అధికారి అవ్వబోతుండగా ఇప్పుడు తన చేతులారా ఈ ఇష్యూ అయితే జరుపుకోవడం అయితే జరిగింది. సో ఇది అంత ఇన్స్పిరేషనల్ జర్నీగా ఉండడంతో ఇతని ఇష్యూ అయినా హైలైట్ అయిపోయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇతన్ని ప్రశంసిస్తూ ఒక ట్వీట్ కూడా చేయడం అయితే జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇవాళ ఉదయ్ కృష్ణారెడ్డి ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్న నేపథ్యంలో ఇలా చేశాడు అనేసరికి ఒక్కసారిగా సోషల్ మీడియాలో విపరీతంగా కూడా వైరల్ అయిపోయింది. సో ఏదేమైనా ఇప్పుడు ఈ కేసు అత్తాపూర్ పిఎస్ నుండి అటు షీ టీమ్స్కు బదిలీ అయిన నేపథ్యంలో డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ గారి పర్యవేక్షణలో ఈ ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది. మరి ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది, అలాగే ఇతను క్వాష్ పిటిషన్ వేశారు కదా తెలంగాణ హైకోర్టులో. సో తెలంగాణ హైకోర్టులో మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. సో ఏదేమైనా ఇటు ఆ దర్యాప్తు కంటిన్యూ అయిపోతే కానీ ఇతను తప్పు చేశాడా లేదా అన్నది తేలుతుంది. మరియు కోర్టులో విచారణ ఆధారంగానే దీనికి ఒక అంటే ఈ ఇష్యూ అనేది ఒక కొలికొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అప్పటి వరకు అతని పరిస్థితి, అతని కెరీర్ అనేది సందిగ్ధ పరిస్థితిలోనైతే ఉండే అవకాశం ఉంది. సో అతను కోర్టులో విచారణ తర్వాత అతను తప్పు చేస్తాడా లేదా అన్న తేలడం బట్టే అతని కెరీర్ ఐపీఎస్ అధికారిగా కొనసాగుతాడా లేడా అనేది అప్పటి వరకు అయితే ఒక సందిగ్ధత అయితే ఉంటుంది. మరి ఏం తేలుతుంది అనేది ఒకసారి వెయిట్ చేసి చూద్దాం. అందరూ కూడా ఒక ఉత్కంఠ అయితే అందరిలో కూడా ఉండింది. మరి ఏం జరుగుతుందో ఇతని విషయంలో